రైట్ ఈరోజు వచ్చినటువంటి ప్రధాన పత్రికలోని ఇంకా వార్తలను చూద్దాం. ఇక్కడ ప్రధానంగా నమస్తే తెలంగాణ వార్తలను గమనించినట్లయితే ఆదిలాబాద్లో బుధవారం బీజేపీ ఎంపీ నగేష్ ఇంటిని ముట్టడించి బైఠాయించినటువంటి బీఆర్ఎస్ నాయకులు నిరసన తెలుపుతున్న మాజీ మంత్రి జోగు రామన్నను బలవంతంగా అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నటువంటి దృశ్యం. దానికి సంబంధించి ఇక్కడ వార్తను క్లియర్గా చూడొచ్చు. ఏదైతే బీజేపీ ఎంపీ ఇంటి ముట్టడి చేశారు, రైతు పక్షాల ఏదైతే పత్తి రైతుల పక్షాన కథం తొక్కినటువంటి బీఆర్ఎస్ సీసీఐ తీరును నిరసిస్తూ ఆందోళన వ్యక్తం చేసింది. ఏదైతే సీసీఐ సెంటర్లకు సంబంధించి కొనుగోలు సంబంధించి ప్రభుత్వం ఇంకా నిర్ణయాలు తీసుకోవట్లేదని చెప్పేసి దానికి సంబంధించి నిరసన వ్యక్తం చేసినటువంటి సందర్భం. జోగు రామన్ ఆధ్వర్యంలో వందలాది మంది కార్యకర్తలు నిరసన తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. ఆ ప్రాంతమంతా సీసీఐ కొనుగోలు చేపట్టేదాకా ఊరుకునేది లేదని కూడా వారు హెచ్చరించారు. బారికేట్లు పెట్టి అడ్డుకున్న పోలీసులు అయినా ముందుకు సాగుతూనే వారి యొక్క నిరసన కొనసాగిందంటూ కూడా ఇక్కడ ప్రధానమైనటువంటి వార్తను మనం చూడొచ్చు. బీఆర్ఎస్ కార్యకర్తని చెదరగొట్టి ఈడ్చికెళ్లినటువంటి పోలీసులు ఏదైతే కార్యకర్తలు నిరసన తెలుపుతున్నటువంటి క్రమంలో పోలీసులు ఈడ్చికెళ్లారు, అరెస్టులు కూడా చేశారు. దీనికి సంబంధించి వార్తను మనం చూస్తున్నాం. తోపులాటలో కార్యకర్త నారాయణ సహా పలువురికి గాయాలయ్యాయి. అలాగే మాజీ మంత్రి సహా పలువురిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఏదైతే సీసీఐ కొనుగోలు ఏర్పాటు చేయాలి, రైతుల పక్షాన నిలబడుతున్నటువంటి బీఆర్ఎస్ నాయకులను మాజీ మంత్రిని కూడా విచక్షణరహితంగా లాక్కెళ్తూ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఏదైతే రైతుల పక్షాన నిలబడినందుకే ఇలాంటి పరిస్థితి నెలకొంటున్నటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో. విడుదల చేయాలంటూ ఠానా వద్ద బైఠాయించినటువంటి నాయకులు ఏదైతే అరెస్ట్ చేసినటువంటి నాయకులను విడుదల చేయాలంటూ కూడా మరికొంతమంది నాయకులు కూడా ఠానా వద్ద పోలీస్ స్టేషన్ వద్ద బైఠాయించి వాళ్ళు కూడా విడుదల చేయాలని చెప్పేసి కోరారు. అరెస్ట్ చేసినటువంటి పోలీసులు దాదాపు 40 మంది పైన కూడా కేసులు నమోదు చేశారంట. ఏదైతే రైతుల పక్షాన నిలబడి వారి యొక్క పంటలను కొనాలని చెప్పేసి సీసీఐ ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరితే నిరసన వ్యక్తం చేస్తే వారిని అరెస్ట్ చేసి వాళ్ళపైన కేసులు నమోదు చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సీసీఐ కొనుగోలు చేపట్టదు. ఇదేమని బీజేపీ నేతలు అడగరు. కాంగ్రెస్ ప్రభుత్వము ఆ పార్టీ నేతలు పట్టించుకుంటున్నారా అంటే అది లేదు. 2 జాతీయ పార్టీల రాజకీయ పాచికలాటలో పత్తి రైతు నలిగిపోతున్నాడు. దగా పడుతున్న రైతుల పక్షాన బీఆర్ఎస్ ఆందోళనకు దిగింది. ఆదిలాబాద్ ఎంపీ నగేష్ ఇంటిని ముట్టడించింది. నిరసనపై పోలీసులు విరుచుకుపడ్డారు. జోగు రామన్న సహా పలువురు నేతలను అరెస్ట్ చేశారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తీరును నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకులు ఏదైతే బీహార్ ఎన్నికల దాకా ఆగండంటూ పత్తి వ్యాపారులను గడువు కోరినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే బీహార్ ఎన్నికలకు తెలంగాణలో పత్తి కొనుగోలుకు సంబంధం ఏందో అర్థం కావట్లేదు. పత్తి వ్యాపారులను గడువు కోరింది రాష్ట్ర ప్రభుత్వం. అంగీకరించినటువంటి కాటన్ అసోసియేషన్ ప్రతినిధులట బంద్ తాత్కాలికంగా వాయిదా వేశారట. నేటి నుంచి యథావిధిగా సీసీఐ పత్తి కొనుగోలట. సో ఇక్కడ మరో వార్తను చూడొచ్చు మనం. ఈ నగరానికి ఏమైంది? పోలీసుల వేధింపులకు ఆటో డ్రైవర్ బలయ్యాడు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు పెట్టి కిరాయి ఆటో సీజ్ చేశారు. వాహనం ఇవ్వాలంటూ వేడుకున్న బాధితుడు ఇచ్చేది లేదని తిట్టి పంపిన ట్రాఫిక్ పోలీసులు. యజమానికి ఏం చెప్పాలో తెలియక ఆందోళన. ఠాణా ముందే పెట్రోల్ పోసుకొని నిప్పట్టించుకున్న మిన్రెడ్డి. గాంధీ దవాఖానాలో చికిత్స పొందుతూ మృతి. పోలీసుల ఆదేశంతో హడావిడిగా పోస్టుమార్టం. అంత్యక్రియల పూర్తికి కుటుంబంపై ఒత్తిడి. రైట్ ఇంకొక వార్తను కూడా చూస్తున్నాం. పట్టపగలే కత్తిపోట్లు. ఆటో డ్రైవర్ను కత్తితో పొడిచిన రౌడీ షీటర్. హైదరాబాద్లోని జగద్గిరి గుట్టలో ఘటన జరిగింది. రోడ్డుపై 10 నిమిషాలు వెంటాడి దాడి చేశాడు. బాధితుడు రోషన్ సింగ్ దవాఖానాలో మృతి చెందాడు. శాంతి భద్రతలపై నగరవాసులు కూడా ఆందోళన వ్యక్తం చేశారంటూ కూడా అక్కడ వార్తను చూడొచ్చు. ఇక మిగతా వార్తను చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఇంకొక వార్తను చూస్తున్నాం. చెత్త ఎవరిది, సత్తా ఎవరిది తేల్చుకుందాం రా అంటూ కేటీఆర్ సవాల్ విసిరారు. 2 ఏళ్ల కాంగ్రెస్ పాలన, 10 ఏళ్ల బీఆర్ఎస్ అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ కూడా కేటీఆర్ సవాల్ విసిరారు. దీనికి సంబంధించి మనం వార్తను చూస్తున్నాం. 2014-23 మధ్య అభివృద్ధి చేసి చూపించాం. ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం, అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ సర్కారు 2014 నుంచి 2023 మధ్య ఎంతో అభివృద్ధి చేశాం రాష్ట్ర వ్యాప్తంగా అంటూ కూడా కేటీఆర్ సందర్భంగా చెప్పారు. దానికి సంబంధించి ఇక్కడ మనం వార్తను చూస్తున్నాం. 2 ఏళ్లలో మీరు చేసినటువంటి పనులేమిటో చెప్పండి. డేటు, టైము, ప్లేసు రేవంత్ రెడ్డి ఫిక్స్ చేయాలి. ఏదైతే ఈ చర్చకు అభివృద్ధి అనే అంశంకి సంబంధించి చర్చకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉంది. ప్రతి ఒక్కరు సిద్ధంగా ఉన్నారు. డేటు చెప్పండి, టైము చెప్పండి, అలాగే ఏ ప్లేస్ కూడా ఎక్కడ చర్చిద్దామో చెప్పండి అంటూ కూడా కేటీఆర్ సవాల్ విసిరారు. ఆ సవాలుకు ప్రతి సవాలు వస్తుందా రాదా వేచి చూడాలి. కమాండ్ కంట్రోల్ సెంటరా, ఏదైతే కమాండ్ కంట్రోల్ సెంటర్లో చర్చిద్దామా, లేదా గాంధీ భవన్లో చర్చిద్దామా, లేదా శాసనసభలోనే చర్చిద్దామా,
ఎక్కడైనా సరే చర్చించడానికి తాము సిద్ధమంటూ కూడా కేటీఆర్ సవాల్ విసిరారు. దీనికి సంబంధించి మనం చూస్తున్నాం. జూబ్లీహిల్స్ 10 ఏళ్ల ప్రగతి నివేదిక విడుదల చేశారు. ఏదైతే జూబ్లీహిల్స్ అభివృద్ధి చేయలేదు బీఆర్ఎస్ అని చెప్తున్నారు కదా, మేము ఎంత అభివృద్ధి చేశామో జూబ్లీహిల్స్ నియోజకవర్గం అలాగే యావత్ తెలంగాణలో కూడా ఎంత అభివృద్ధి చేశామో అంటూ కూడా లెక్కలతో సహా కేటీఆర్ చెప్పినటువంటి అంశం. దానికి సంబంధించి డీటెయిల్గా చెప్పారు. జూబ్లీహిల్స్లో ఎంత అభివృద్ధి చేసింది బీఆర్ఎస్ సర్కారు, అలాగే దానికి సంబంధించి డీటెయిల్గా చెప్పినటువంటి వార్తను మనం ఇప్పటివరకు మనం చూసాం. అయితే నాతోని అయితలేదే కిషన్ అన్న అంటూ కూడా రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి ఇక్కడ మరో వార్త చూడొచ్చు. క్లియర్ కట్గా మనం జూబ్లీహిల్స్ ప్రచారంలో చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి కేటీఆర్ ప్రచార ధాటికి తట్టుకోలేకే డైవర్షన్ పాలిటిక్స్లకు దిగుతున్నాడు అంటూ కూడా ఇక్కడ క్లియర్గా మనం చూడొచ్చు. ఈ వార్తను చూడొచ్చు. ఏదైతే బీజేపీ కోసం తెరపైకి ఈ ఫార్ములా కాళేశ్వరం కేసులో మళ్ళీ స్టార్ట్ చేశారు అంటూ కూడా ఇక్కడ వార్తను చూడొచ్చు. రేవంత్ కోరినట్టే గంటల వ్యవధిలోనే కిషన్ రెడ్డి కూడా స్పందించారు అంటూ కూడా వార్త చూస్తున్నాం. హైడ్రా గ్యారెంటీల తాటవేతకే కాంగ్రెస్ బీజేపీ డ్రామా ఆడుతుందంటూ కూడా క్లియర్గా చూడొచ్చు. కాంగ్రెస్ సీఎం కమలంతో స్నేహం, రాష్ట్రం రాహుల్ ప్రయోజనాలు పణం పెట్టారు. అధికార పార్టీ నేతల్లో అంతర్మదన మొదలైంది. 23 నెలల పరిపాలనపై విస్తృత చర్చ జరుగుతోంది. బీజేపీకి అనుకూలంగానే రేవంత్ రెడ్డి తీరు ఉంటుందంటూ కూడా ఇక్కడ వార్తను చూస్తున్నాం. పార్లమెంట్ ఎన్నికల్లో బడేభాయ్ దెబ్బ, అదానితో దోస్తీపై అధిష్టానం విస్మయం, ప్రతి ఆధారాన్ని సేకరిస్తున్న ఢిల్లీ పెద్దనంటూ కూడా ఇక్కడ క్లియర్గా మనం వార్త చూడొచ్చు. దీనికి సంబంధించి ఇంకా డీటెయిల్గా చూసే ప్రయత్నం మనం చేద్దాం. రైట్, ఇటు మరొక వార్త చూసుకున్నట్లయితే పక్కకు జూబ్లీహిల్స్ పల్సు గులాబీదే గెలుపు అంటూ కూడా మరొక వార్తను కూడా క్లియర్గా మనం చూడొచ్చు. సర్వేలన్నింటా బీఆర్ఎస్దే విజయం అంటూ కూడా చెబుతుంది. ఇప్పటివరకు వచ్చినటువంటి ప్రతి సర్వే కూడా బీఆర్ఎస్ వైపే చూపిస్తుంది. అక్కడ ఉన్నటువంటి ఓటర్ల నాడి అంతా బీఆర్ఎస్ వైపే ఉందంటూ కూడా ప్రతి సర్వే చెప్తున్నటువంటి సందర్భం. కేసీఆర్ పార్టీకి 55.2% మంది జై కొట్టారన్న కేకే స్ట్రాటజీస్, కారుకు 50.5% ముస్లింల సపోర్టు ఉందన్న బిలియన్ కనెక్ట్ సంస్థ, అలాగే 46.5% ఓట్లతో గులాబీదే విజయమన్న ఐఐటిఎన్ల సర్వే కూడా చెబుతుంది. అలాగే పీపుల్స్ ఇన్సైట్ సర్వేలో కూడా 44.03% ఓట్లతో బీఆర్ఎస్ఏ జోరు కొనసాగబోతుందంటూ కూడా మరో సర్వే పీపుల్స్ సర్వే కూడా చెబుతున్నటువంటి సందర్భం. 43% మంది మద్దతుతో బీఆర్ఎస్కు తిరుగులేదన్న చాణక్య సర్వే, మొత్తానికి చాణక్య సర్వే కూడా 43% బీఆర్ఎస్ వైపే మొగ్గు చూపుతుంది. అక్కడ ఓటర్ల నాడి అలా ఉందని చెప్తుంది. అలాగే 42.8% ఓట్లతో కారు జెట్ స్పీడ్తో ఉందన్న కోడ్మో సర్వే. మొత్తానికి ఓటా మీడియా హౌస్ తాజా సర్వేలోనూ కూడా గులాబీకి 48% ఓట్లు వస్తాయని చెప్తుంది. కాంగ్రెస్ అంతర్గత సర్వేలోనూ కూడా బీఆర్ఎస్ పార్టీకి ఓటర్ల పట్టం. 45 రోజుల వ్యవధిలో జరిగినటువంటి అన్ని సర్వేల్లోనూ కార్దే జయకేతనం అంటూ కూడా అక్కడ ఓటర్ల నాడి ఉన్నట్టు ఆ సర్వేలు చెప్తున్నాయి. మొత్తం సర్వేలు ఎన్నైతే చూద్దాం ఒకసారి. 1 కాదు 2 కాదు, 1 2 3 4 5 6 7 సర్వేలు. మొత్తానికి ఇప్పటివరకు 7 సర్వేలు నిర్వహించాయి. ఆ 7 సర్వేల్లోనూ కూడా ఇంకొకటి 8వ సర్వే కాంగ్రెస్ సంబంధించి, వాళ్ళు ఇంకా ఎన్ని సర్వేలు నిర్వహించుకున్నా తెలియదు కానీ ఇంకా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా ఉంది. వాళ్ళ సర్వేలు కలిపితే మొత్తానికి దాదాపు అన్ని సర్వేలు చూసుకున్నట్లయితే బీఆర్ఎస్కే ఖచ్చితంగా జూబ్లీహిల్స్ ఓటర్లు ప్రజలు కూడా పట్టం కడతారని చెప్పేసి అన్ని సర్వేలు చెప్తున్నటువంటి అంశం సంబంధించి ఇక్కడ మనం క్లియర్గా వార్తను చూడొచ్చు. బుల్డోజర్ కన్నా కారే కావాలంటున్నారు జూబ్లీహిల్స్ ఓటర్లు. 2 ఏళ్ల కాంగ్రెస్ నిర్లక్ష్యపు పాలన కన్నా 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రగతి పాలనకే తమ ఓటు అని తేల్చి చెబుతున్నారు. అందుకే కేకే నుంచి చాణక్య దాకా, కోడ్మో నుంచి ఓటా వరకు సర్వేలన్నింటా కారు జోరే కనిపిస్తున్నది. గల్లీలో గులాబీ గాలి వీస్తున్నది అంటూ కూడా ఇక్కడ క్లియర్గా మనం వార్తను చూడొచ్చు. ఇక మరిన్ని వార్తలు చూసుకున్నట్లయితే రైట్, ఇక్కడ టీ హబ్ ఐడియాకు 10 ఏళ్ళు పూర్తయింది. స్టార్టప్ క్యాపిటల్గా ఎదిగినటువంటి హైదరాబాద్ కేసీఆర్ నాయకత్వంలో కేటీఆర్ విజన్తో అద్భుత ఫలితాలు అందాయని చెప్పేసి కూడా టీ హబ్ ఐడియాకు 10 ఏళ్ళు పూర్తయినట్టు వంటి సందర్భం సంబంధించి ఇక్కడ ఈ వార్తను చూడొచ్చు. ఇక్కడ మరో వార్త చూస్తున్నాం. గుంతల రోడ్లపై పోరుబాట పట్టారు. పట్టించుకోవాల్సినటువంటి ప్రభుత్వం చేష్టలుడిగి చూస్తుంటే రహదారులపై గుంతలు ప్రాణాలు మింగుతుంటే ఆగ్రహిస్తున్నటువంటి జనం రోడ్డెక్కుతున్నారు. చేవెళ్ల బస్సు ప్రమాదంతో ఆలోచనలు పడిన ప్రజలు సర్కారుపై సమరశంఖం పూరిస్తున్నారు. వివిధ రూపాల్లో నిరసన తెలిపేందుకు స్వచ్ఛంద సంస్థలు, పౌర వేదికలు కార్యాచరణకు సిద్ధమవుతున్నాయి. బుధవారం రంగారెడ్డి జిల్లా పెద్దెమ్మూరులో గుంతలు పూడ్చాలంటూ పలు గ్రామాల ప్రజలు రాస్తారోకో చేపట్టారు. దానికి సంబంధించి కూడా ఫోటో క్లియర్గా చూడొచ్చు. ఆ ఫోటో పక్కన గుంతలు చూడొచ్చు. వీళ్ళు నిరసన తెలుపుతున్నటువంటి క్రమంలో వెనకాలే ఆర్టీసీ బస్సు కూడా అయిన సందర్భం కూడా ఉంది అక్కడ. దానికి సంబంధించి చూడొచ్చు. గుంతల రోడ్లపై పోరుబాట పడుతున్నారు.
చేవెళ్ల తాండూరు గ్రామంలో ప్రజా ఉద్యమం స్టార్ట్ అయింది. స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ధర్నాలు రాస్తారోకోలు కూడా నిర్వహిస్తున్నారు. ఆందోళనలు, నిరసనలు, వినతి పత్రాల సమర్పణ కొనసాగుతుంది. పెద్దేములలో వివిధ గ్రామాల ప్రజలు రాస్తారోకో నిర్వహించారు. తాండూరు డెవలప్మెంట్ ఫోరం బంద్కు కూడా పిలుపునిచ్చారు. ఆలస్యంగా మేల్కొని అధికారుల అరకొర చర్యలు కూడా చేపడుతున్నారంటూ కూడా ఇక్కడ వార్త చూడొచ్చు. మరొక వార్త చూస్తున్నాం. బదిలీలు, పరాచికాలు. సీఎం నియామకాలను వ్యతిరేకిస్తున్న మంత్రులు, వారికి తెలియకుండానే అధికారుల పోస్టింగ్లు జరుగుతున్నాయి. తమ శాఖల నియామకాలపై మంత్రుల కుతకుత మొదలైంది. ఉన్నతాధికారుల బదిలీ ఉత్తర్వులు బుట్ట దాఖలయ్యాయి. మొన్న మంత్రి తుమ్మల, నేడు అడ్లూరి లక్ష్మణ్, అలాగే వచ్చినటువంటి అధికారులను వెనక్కి పంపిస్తున్నట్టు వైనం కూడా కనబడుతుంది. రేవంత్ రెడ్డి నిర్ణయాలపై బహిరంగంగానే మంత్రులు ధిక్కర స్వరం వినిపిస్తున్నారంటూ కూడా ఇక్కడ మరో వార్తను మనం క్లియర్గా చూడవచ్చు. ఇంకొక వార్త చూస్తున్నాం. ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి రోజు నిరసన కార్యక్రమాలు ఉన్నాయి. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలపై ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు చేస్తున్న ఆందోళనకు అటు విద్యార్థులు, ఇటు అధ్యాపకులు మద్దతుగా నిలుస్తున్నారు. సర్కారు ఫీజు బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేస్తూ బుధవారం గన్ పార్క్లో నిరసన చేపట్టిన ప్రైవేటు కాలేజీల అధ్యాపకులు, ఏదైతే గన్ పార్క్ దగ్గర ప్రైవేటు కాలేజీల అధ్యాపకులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. దానికి సంబంధించి ఫోటో ఐటమ్ చూడొచ్చు. 5,000 కోట్లు ఇచ్చేదాకా కాలేజీలు బంద్ కొనసాగిస్తామని చెప్పేసి వారు హెచ్చరిస్తున్నారు. 8న ఎల్బీ స్టేడియంలో అధ్యాపకుల సాంత్వన సభ కూడా ఉంటుందని చెప్తున్నారు. 11న 10 లక్షల మందితో చలో హైదరాబాద్ కూడా పిలుపునిచ్చారు. 11న 10 లక్షల మందితో చలో హైదరాబాద్ విజయవంతం చేయాలని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. ప్రైవేటు కాలేజీ యాజమాన్యాల అసోసియేషన్ కూడా వెల్లడిస్తున్నటువంటి సందర్భం. మొత్తానికి చూసుకుంటే ఖచ్చితంగా 8న ఎల్బీ స్టేడియంలో పెద్ద ఎత్తున అధ్యాపకుల సాంత్వన సభ కొనసాగుతుందని చెప్తున్నారు. అలాగే 11న చలో హైదరాబాద్కు ముట్టడికి పిలుపునిచ్చారు. ఆ చలో హైదరాబాద్ అంటే 11వ తారీఖున మొత్తానికి తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థి లోకం కావచ్చు, అధ్యాపకులు కావచ్చు, అందరూ కూడా ఫీజు రియంబర్స్మెంట్, ఫీజు బకాయిలకు సంబంధించి రావాలి, వారి నిరసన తెలపాలి, చలో హైదరాబాద్కు వచ్చి సెక్రటేరియట్ ముట్టడించాలని చెప్పేసి వాళ్ళు పిలుపునిచ్చారు. దానికి సక్సెస్ చేయాలని చెప్పేసి వారు